Welcome to my channel Healthy Food. హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఉప్మా ఎలా చేయాలో చేసి చూపించబోతున్నాను. దానికి ముందు ఒక స్టవ్ తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయండి. నేను ఇక్కడ కోల్డ్ ప్రాసెస్ గ్రౌండ్నట్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. అండ్ 1 టేబుల్ స్పూన్ గీ వేయండి. నూనె కాగాక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, అలానే కొన్ని జీడిపప్పులు మరియు పల్లిపప్పులు వేసి కలర్ మారేంత వరకు ఫ్రై చేయండి. అందులోనే కొంచెం కరివేపాకు, అలానే ఒక ఎండుమిరపకాయ కూడా వేయండి. వేసి కొంచెం లైట్గా ఫ్రై చేయండి. పోయాక ఒక 1 కప్ ఆనియన్స్ వేయండి. ఆనియన్స్ వేసి కొంచెం లైట్గా ఫ్రై చేయండి కూడా. ఇంట్లోనే కొంచెం అల్లం పీసెస్ వేస్తున్నాను. కొంచెం ఈ ఆనియన్స్ అనేవి మగ్గాక ఇందులోనే 2 మిర్చీస్ అండ్ 1 టొమాటో వేసి కలపండి. ఇందులోనే కొంచెం క్యారెట్ కూడా వేసి ఫ్రై చేయండి. ఇక్కడ ఉప్పు, కొంచెం పసుపు వేస్తున్నాను. వేసి దీన్ని కొంచెం సిమ్లో పెట్టి మగ్గించండి. ఇందులో నేను 3/4 కప్పు ఉప్మా రవ్వ తీసుకుంటున్నానండి. ఇందులోనే వేసేసి వీటితో పాటు ఫ్రై చేస్తాను. ఇది కొంచెం దోరగా ఫ్రై అయ్యాక మనం తీసుకున్న కప్ క్వాంటిటీకి నేను ఒక 2.5 కప్స్ వాటర్ వేస్తున్నాను. వేసి మీడియం ఫ్లేమ్లో పైన మూత పెట్టి ఉడికించండి. ఇప్పుడు మనం ఓపెన్ చేసి చూద్దాం కుక్ అయిందో లేదో. కుక్ అయిపోయిందండి.
చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. ఇంకెందుకు ఆలస్యం, రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్లో కమెంట్ చేయండి.